హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. ఈరోజు సండే కదండి. సండే స్పెషల్గా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టమండి. ఎప్పుడు ఊరు వెళ్ళినా మా అమ్మ నాకు ఈ చేపల పులుసు చేసి పెడతారు. ఇది మా అమ్మ చేసిన రెసిపీ అండి. ఇది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, ముక్క విరగకుండా ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికోసం వచ్చి 2 kgs వెయిట్ ఉండే పెద్ద చేపలని తీసుకున్నాను. ఈ చేప ముక్కలను బాగా పసుపు, ఉప్పు, వెనిగర్ వేసి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 3 ఉల్లిపాయలను సన్నగా తరుక్కోవాలి. 4 పచ్చిమిరపకాయలు, కొబ్బరి పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే చింతపండుని, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద డాక పెట్టుకొని డాకలో ఒక 6 స్పూన్లు నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కల్లుప్పుని 2 స్పూన్ల కల్లుప్పు, 1 స్పూన్ పసుపుని వేసుకోవాలి. కల్లుప్పు వేయడం వల్ల చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది సాల్ట్ కన్నా. పసుపు, ఉప్పు వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పేస్టు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా ఓకే అండి. ఎండు కొబ్బరి అయితే కొంచెం బాగా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఉల్లిపాయలు వేగే లోపల మనం చింతపండుని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కారంని యాడ్ చేసుకోవాలి. నేను చూపించే స్పూన్ ప్రకారం 6 స్పూన్లు కారం వేసుకోవాలి. చేపల పులుసు కొంచెం కారం ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. నేను ఇది మసాలా కారం, మీరు పచ్చికారం అయితే ఒక 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. 6 స్పూన్లు కారం వేసిన తర్వాత ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసును ఇందులో కలుపుకోవాలి. ఈ చింతపండు పులుసు పోసిన తర్వాత బాగా దీన్ని ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇలాగా బాయిల్ చేసుకోవాలి. పులుసు బాగా దగ్గర పడేటప్పుడు మనం గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. గరం మసాలా అంటే ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు గ్రైండ్ చేసి ఆల్రెడీ మీకు చాలా నాన్ వెజ్ రెసిపీల్లో ఈ గరం మసాలా ఎలా చేసుకోవాలో చూపించాను. నేను ఇంట్లో తయారు చేసుకునే గరం మసాలాని 3 స్పూన్లు వేసుకున్నాను. మీరు షాప్లో దొరికే గరం మసాలా అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం పైకి వచ్చేటప్పుడు మనం చేప ముక్కలను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి. చిన్నగా వేసుకోవాలి. చేప ముక్కలను బాగా ఈ పులుసులోకి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా చేప ముక్కలను వేసుకోండి. ఫిష్ని బాగా పసుపు, ఉప్పు, వెనిగర్ వేసి వాష్ చేసుకోవడం వల్ల మనకి ఇలాగ తెల్లగా బాగా బ్రైట్గా వస్తాయి. ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత మనం చిన్నగా పులుసులోకి ముక్కల్ని కదుపుకోవాలి. ఎక్కువగా కదిపేయకూడదు. ఇలాగ చూడండి పులుసు ఎంత బాగా వచ్చిందో. ఈ పులుసుని అలా చేప ముక్కల మీద స్ప్రెడ్ చేయాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ రోజు కన్నా మరుసటి రోజుకి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ చేపల పులుసు సంగటికి, రైస్కే కాకుండా సంగటికి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇలాగా బాగా పులుసు చిక్కబడే వరకు మనం ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాయిల్. చేపల పులుసు ఎక్కువగా ఉడకాల్సిన అవసరమే లేదండి, తొందరగానే బాయిల్ అయిపోతుంది. ఇలా మూత పెట్టుకొని 5 నిమిషాలు బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కుదుపుకోవాలి. మనం బాగా ముక్కల్ని గరిటెతో తిప్పకూడదు. ఇలా కుదుపుకోవడం వల్ల చేప పులుసులకంతా పులుసు బాగా పడుతుంది. అంతే అండి, గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే
like, comment and subscribe my channel.